ఎస్సీ వర్గీకరణ అమలుకి సంబంధించిన జీవో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కగా అమలు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ్కు ఆయన విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ జీవో అమలు విషయంలో జాప్యం జరిగితే ఉద్యోగాలు, పదోన్నతులు, విద్యాపరమైన రిజర్వేషన్ల విషయంలో మాదిగలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఈ జీవో అమలుకి కృషి చేయాలని అన్నారు. అప్పుడే 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు న్యాయం జరిగేలాగా జిల్లా అధికారులు పూనుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ అనేక ఉద్యమాలు చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఏర్పడగానే వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్డినెన్స్ తేవడం జరిగింది. కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ని సపోర్ట్ చేసి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్ హెడ్స్, కొంతమంది అధికారులు ఇంకా ఆ జీవోని, ఆ చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. కొంత ఇంప్లిమెంటేషన్లో, దాని అమలులో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చాలామంది డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే చాలామంది ఉద్యోగుల ప్రమోషన్స్లో కూడా ఈ విషయాల్లో కొంత మిస్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వానికి ఈరోజు గ్రీవెన్స్ సెల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెమోరాండాలు ఇస్తూ ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి ఒక రివ్యూ చేసి అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి ఈ వర్గీకరణ ఆర్డినెన్సు, దాని ఇంప్లిమెంటేషను, ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ప్రమోషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి రిక్రూట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని స్థాయిల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నదే దాని స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, స్పిరిట్ ఆఫ్ ది ఆర్డినెన్స్, స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్. అందువల్ల కొందరు అధికారులకు అది అర్థం కాలేదు, కొంతమంది దాన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు, డిలే చేస్తూ ఉన్నారు, కొంత వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందువల్ల చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఒక రివ్యూ మీటింగ్ దీని మీద అందరు ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక నాలెడ్జ్ ఎన్రిచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక రివ్యూ తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి ఒక అటెన్షన్, ప్రభుత్వం యొక్క దృష్టి పెట్టమని చెప్పేది మా దృష్టి. లేకపోతే చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు, చాలామంది ప్రమోషన్లు కోల్పోతారు, చాలామంది విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కోల్పోతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులంతా కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా రాష్ట్రంలోని అన్ని సంస్థలను, విద్యా సంస్థల్ని, అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయమని చెప్పేది మా విజ్ఞప్తి. లేకపోతే 30 సంవత్సరాలు మాదిగలు చేసిన